కృష్ణ నట జీవితంలో 1985వ సంవత్సరానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. 1977 తర్వాత కేవలం 8 చిత్రాల్లో ఆయన మళ్ళీ నటించింది 1985లోనే. ఈ 8 చిత్రాల్లో 6 హిట్ కావడం విశేషం. చిరంజీవి, బాలకృష్ణ వంటి యువతరం హీరోల నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న లెక్క చేయకుండా వరుస హిట్స్ ఇచ్చి తన సత్తా చాటారు నటశేఖర కృష్ణ. ఇప్పుడు ఆయా చిత్రాల వివరాలు, కలెక్షన్ల రికార్డులు ఈ వీడియోలో చూద్దాం. 1985లో విడుదలైన హీరో కృష్ణ తొలి చిత్రం అగ్నిపర్వతం. సూపర్ స్టార్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన అన్ని చిత్రాల్లో బిగ్గెస్ట్ హిట్ అగ్నిపర్వతం. విభిన్న మనస్తత్వాలు కలిగిన 2 పాత్రల్ని నటశేఖర పోషించారు. వీటిల్లో జమదగ్ని పాత్ర హైలైట్గా నిలిచింది. అగ్ని, జమదగ్ని. శివుడు 3వ కన్ను తెరిచిన ఈ జమదగ్ని 3వ అంకి లెక్క పెట్టిన పుట్టేది అగ్ని, మిగిలేది భస్మం అంటూ సూపర్ స్టార్ చెప్పే పవర్ఫుల్ డైలాగ్ ఎంతో పాపులర్ అయింది. మాస్ని ఆకట్టుకునే విధంగా, అభిమానుల్ని అలరించే రీతిలో జమదగ్ని పాత్రను తీర్చిదిద్దారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. ఈ సినిమాలో 2 హీరోయిన్లు పాత్రలు ఉన్నాయి. అందులో ఒక పాత్ర కోసం శ్రీదేవిని అడిగారు. హీరోయిన్లు 2 ఉన్నప్పుడు నా పాత్రకు పెద్దగా ప్రాధాన్యం ఉండదు అంటూ శ్రీదేవి తిరస్కరించారు. అప్పుడు విజయశాంతి, రాధ ఆ పాత్రను పోషించారు. 12 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన అగ్నిపర్వతం వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. నటశేఖర కృష్ణ, రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన మరో హిట్ మూవీ వజ్రాయుధం. శ్రీదేవి ఇందులో హీరోయిన్. సూపర్ స్టార్, సూపర్ స్టైల్ నటన, శ్రీదేవి గ్లామర్, రావు గోపాలరావు విలని, రాఘవేంద్రరావు టేకింగ్ వజ్రాయుధం చిత్రాన్ని సూపర్ హిట్ చేశాయి. ఇలా ఒకే ఏడాది నటశేఖరకు 2 హిట్లు ఇచ్చి ఆయన ఫ్యాన్స్కు మరింత దగ్గరయ్యారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. ఆయన శిష్యుడు కోదండరామిరెడ్డి కూడా ఈ ఏడాది సూపర్ స్టార్ కృష్ణతో 2 చిత్రాలు తీశారు. అందులో పల్నాటి యుద్ధం సూపర్ హిట్ అయింది. ఎప్పుడు అపజయమే తప్ప విజయం అన్న పదం ఎరుగని నిర్మాత ఎంఎస్ రెడ్డికి ఘన విజయాన్ని అందించారు కృష్ణ, కోదండరామిరెడ్డి. జయసుధ, రాధ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు. ఇక 2వ చిత్రం మహాసంగ్రామం. నటభూషణ, శోభన్ బాబుతో కలిసి నటించిన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ పొందింది. అయితే ఆ తరువాత రేస్లో నిలబడలేక ఫ్లాప్ అయింది. జయప్రద, జయసుధ ఇందులో హీరోయిన్లుగా నటించారు. మేడం విజయ్ నిర్మల దర్శకత్వంలో హీరో కృష్ణ నటించిన సూర్యచంద్ర ఆర్థికంగా విజయం సాధించింది. జయప్రద కథానాయికగా నటించారు. కృష్ణ, శ్రీదేవి కాంబినేషన్లో వచ్చిన మరో హిట్ చిత్రం పచ్చని కాపురం. హిందీ చిత్రం ప్యార్ జుగ్తా నహీ సినిమాకు ఇది రీమేక్. ఇందులో హీరో కృష్ణకు యేసుదాసు పాటలు పాడడం విశేషం. వెన్నెలైనా చీకటైనా పాట ఎవర్ గ్రీన్గా నిలిచింది. మిగిలిన చిత్రాలు అందరికంటే మనగాడు, మహామనిషి ఫ్లాప్ అయ్యాయి. ఇలా ఒక ఏడాదిలో 5 హిట్స్ ఇచ్చి అభిమానుల కళ్ళల్లో వెలుగు నింపారు సూపర్ స్టార్ కృష్ణ. తెలుగు చలనచిత్ర చరిత్రలో ఇప్పటి వరకు ఏ హీరోకి దక్కని ఒక అరుదైన రికార్డు హిమేన్ శోభన్ బాబు గారికి మాత్రమే సొంతం. 1985వ సంవత్సరం ఏప్రిల్ నెల 19వ తేదీ నుండి 1986వ సంవత్సరం జనవరి నెల 14వ తేదీ వరకు, అంటే కేవలం 9 నెలల కాల వ్యవధిలో శోభన్ బాబు గారు నటించిన 8 సినిమాలు విడుదలైతే ఆ 8 సినిమాలలో ఏ ఒక్క చిత్రం కూడా ఫ్లాప్ కాకుండా మొత్తం 8 సినిమాలు కూడా కమర్షియల్గా హిట్ చిత్రాలుగా నిలిచి కనీసం ఏదో ఒక సెంటర్లో షిఫ్ట్లపై కానీ డైరెక్ట్గా కానీ 100 రోజులు దర్శించబడ్డాయి. ఈ 8 సినిమాలలో మహారాజు చిత్రం 3 కేంద్రాలలో డైరెక్ట్గా 100 రోజులు,
మరికొన్ని కేంద్రాలలో షిఫ్ట్ 2పై 100 రోజులు ప్రదర్శించబడగా మిగిలిన 7 సినిమాలకు కూడా షిఫ్ట్ 2పై 100 రోజులు ఏదో ఒక సెంటర్లో ప్రదర్శించబడడం విశేషం. ఈ రికార్డు ఇప్పటి వరకు మరీ హీరో కూడా లేకపోవడం గమనార్హం. ఆ సినిమాలు ఏవో వరుసగా అవి విడుదలైన తేదీ ప్రకారం తెలుసుకుందాం. మొదటి చిత్రం జాకీ. బాపు గారి దర్శకత్వంలో సుహాసిని సుమలకలు హీరోయిన్ నటించిన ఈ చిత్రం 1985 సంవత్సరం ఏప్రిల్ 19వ తారీఖున విడుదలైంది. తర్వాత చిత్రం దేవాలయం. టి కృష్ణ గారి దర్శకత్వంలో విజయశాంతి హీరోయిన్గా 1985 సంవత్సరం మే నెల 15వ తారీఖున విడుదలైంది. తర్వాత చిత్రం ఊరికి సోగాడు. వీరి ప్రసాద్ దర్శకత్వంలో విజయశాంతి హీరోయిన్గా నటించిన ఈ చిత్రం 1955 సంవత్సరం మే నెల 30వ తారీఖున విడుదలైంది. తదుపరి చిత్రం మహారాజు. విజయ్ బాబు దర్శకత్వంలో సుహాసిని హీరోయిన్ నటించిన ఈ చిత్రం 1985 సంవత్సరం జూన్ నెల 20వ తేదీన విడుదలైంది. తదుపరి చిత్రం ముగ్గురు మిత్రులు. రాజా చంద్ర దర్శకత్వంలో సుహాసిని హీరోయిన్గా 1985 సంవత్సరం జూలై 19వ తారీఖున విడుదలైంది. తదుపరి చిత్రం శ్రీవారు. ఈ భాస్కర్ రావు దర్శకత్వంలో విజయశాంతి హీరోయిన్గా 1985 సంవత్సరం అక్టోబర్ 18వ తారీఖున విడుదలైంది. తదుపరి చిత్రం శ్యామల సంధ్య. విజయశాంతి సుహాసిని హీరోయిన్గా ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో 1926 సంవత్సరం జనవరి 9న విడుదలైంది. తదుపరి చిత్రం డ్రైవర్ బాబు. బోయిన సుబ్బారావు దర్శకత్వంలో రాధ హీరోయిన్గా 1986 జనవరి 14న మకర సంక్రాంతి రోజు విడుదలైంది. వరుసగా విడుదలైన ఈ 8 చిత్రాలలో విజయశాంతి సుహాసినిలు అత్యధిక చిత్రాలలో హీరోయిన్గా నటించడం విశేషమైనది.